కొలువుదీరారు. గణనాథుడు 9 రోజుల పాటు వైభవంగా పూజలు అందుకోనున్నాడు. ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 9 రోజుల పాటు ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహించేందుకు వినాయక మండపాలను ఉత్సవ కమిటీ సభ్యులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఇక వినాయక నవరాత్రులు ఏ విధంగా జరుపుతారో సంబంధించిన సమాచారం అందించడానికి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి రహీం లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రహీం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సంతోష్. ఏదైతే దేశవ్యాప్తంగా గణనాథుడు కొలువు తీరారని చెప్పవచ్చు. అదే రీతిలో ఈ రోజు నుంచి తీసుకున్నట్లయితే 5 రోజులు కావచ్చు, 7 రోజులు కావచ్చు, 11 రోజులు కావచ్చు, అలాగే 21 రోజుల వరకు ఈ యొక్క గణనాథుడిని ఎంతో ప్రతిష్టగా పూజలు చేసి అలా చేస్తారు. అంతేకాకుండా గల్లీలో వినాయకుడిని అయితే ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఒక్క వీధి లైట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఏర్పాట్లు కావచ్చు, మండపాలు అవుతున్నాయి. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నాము. మాతో సీనియర్ న్యాయవాది ఎంపీ వెంకటేష్ గారు మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇక్కడ వినాయకుడిని ఎప్పటి నుంచి పెడుతున్నారు? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ? మహబూబ్ నగర్ నాటిపోటీలో ఉన్న క్లాక్ టవర్ చౌరస్తాలో వినాయక పూజలు ప్రతి సంవత్సరము ఇక్కడ ఘనంగా జరుగుతాయి. గత 30 సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ నడిపోటీలో ఉన్న లోడింగ్ అన్లోడింగ్ సంఘంలో అమ్మాలి సంఘం వాళ్ళు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వినాయకుడిని ప్రతిష్ఠిస్తా ఉన్నారు. ఇంకొక ప్రత్యేకమైన ఏమంటే ఇక్కడ నడిపోటీలో ప్రతిరోజు అంటే 10 రోజుల పాటు నిత్య అన్నదానం జరుగుతుంది. 1500 నుంచి 2000, 3000 మంది ఇక్కడ భోజనాలు చేసుకుంటారు మధ్యాహ్నం. కాబట్టి నేను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు అందరికి కూడా ఈ రోజు వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మహబూబ్ నగర్ లో కూడా ప్రతి వీధిలో వినాయక చవితి పండుగను అందరూ ఘనంగా ప్రతి యుద్ధంతో నిర్వహిస్తే ఇక్కడ వర్షాలు బాగా పడి బిజినెస్ లు బాగా జరిగి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి మా భావన. కాబట్టి ఈ మహబూబ్ నగర్ లో కానీ, తెలంగాణలో కానీ, యావత్ భారతదేశంలో కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అమాలి సంఘం సభ్యులకు, అదేవిధంగా మహబూబ్ నగర్ పట్టణ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే కంపేర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలు కావచ్చు, 5 జిల్లాలు కావచ్చు, ఏదో భక్తి శ్రద్ధగా ఈ యొక్క వినాయకుని ప్రతిష్టను చేస్తున్నారు. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు ఈ వారం రోజుల్లోనే మిలాదు నబీ పండుగ ఉండడం వలన ఏదైతే మతపరమైన గొడవలు కాకుండా జిల్లా ఎస్పీలకు కావచ్చు ఆదేశాల మేరకు వారు పీస్ మీటింగ్ ఏర్పాటు చేసి అటు హిందూ పెద్దలతో కావచ్చు, అలాగే ముస్లిం పెద్దలతో కూర్చోబెట్టి వాళ్ళకి ఎలాంటి మతపరమైన గొడవలు కాకూడదని చెప్పి జిల్లా ఎస్పీలు కూడా గత 2 రోజుల ముందరనే ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమాచారం. కెమెరా పర్సన్ షౌకత్ తో రహీం, మహబూబ్నగర్. రైట్ రహీం, థ్యాంక్ యూ.